లియోనెల్ మెస్సీ హైదరాబాద్ టూర్కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు మెస్సీ టూర్ చీఫ్ అడ్వైజర్ పార్వతీరెడ్డి. ఈ నెల 13న సాయంత్రం 4కి మెస్సీ హైదరాబాద్కు వస్తారని, 7 గంటలకు ఉప్పల్ స్టేడియానికి చేరుకుంటారని చెప్పారు. ఉప్పల్లో 15 నిమిషాలు మ్యాచ్ ఉంటుందన్నారు. చివరి 5 నిమిషాల్లో మాత్రమే మెస్సీ, సీఎం రేవంత్ మ్యాచ్ ఆడతారన్నారు. చివరిగా స్కూల్ పిల్లలతో మెస్సీ ఇంటరాక్షన్ ప్రోగ్రాం ఉంటుందన్నారు. సౌత్ ఇండియాలోనే ఇది పెద్ద ఈవెంట్ అని, సీఎం రేవంత్ స్పోర్ట్స్పై ఎక్కువ మక్కువ చూపిస్తున్నారని చెప్పారు. మెస్సీ రాకతో తెలంగాణలో ఫుట్బాల్కు ఆదరణ పెరుగుతుందన్న పార్వతీరెడ్డితో అనిల్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్కి మొదటిసారిగా ఫుట్బాల్ దిగ్గజమైనటువంటి ప్రపంచంలో దిగ్గజాలలో ఒక ముఖ్యమైనటువంటి దిగ్గజం లియోన్ మెస్సీ మనకి హైదరాబాద్కి నెల 13న ఉప్పల్ స్టేడియానికి రానున్నాడు. సో దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. అయితే దీనికి ఒక పేరు పెట్టారు, టూర్ గోట్ టూర్కి సంబంధించినటువంటి పూర్తిగా కూడా అడ్వైజర్ పార్వతీరెడ్డి గారు చూసుకుంటున్నారు. సో ప్రజెంట్ మనకు ఈ మెస్సీ టూర్కి సంబంధించినటువంటి చీఫ్ అడ్వైజర్ పార్వతీరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సో మెస్సీ స్కెడ్యూల్తో పాటు సో ఈ గోట్ టూర్కి సంబంధించినటువంటి వివరాలు ఏంటి వారి మాటలోనే తెలుసుకుందాం. సో హాయ్ మేడం, సో ముఖ్యంగా మెస్సీకి సంబంధించి గోట్ టూర్ మీరు చీఫ్ అడ్వైజర్గా ఉన్నారు. సో ఎట్లాంటి షెడ్యూల్ ఉంటుంది, సో ఇప్పటికీ అరేంజ్మెంట్స్ ఎట్లా కొనసాగుతున్నాయి? అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్కెడ్యూల్ ఈజ్ ఆల్ సెట్, వీఆర్ రెడీ. మెస్సీ గారిని వెల్కమ్ చేసేదానికి, ప్రోగ్రామ్ కండక్ట్ చేసేదానికి వీఆర్ ఆల్ సెట్. సో అన్ని అరేంజ్మెంట్స్ రెడీగా ఉన్నాయండి, ఆల్మోస్ట్ రెడీ. స్కెడ్యూల్ ఏంటంటే 13th రోజు 4 o'clock ఆయన అరైవ్ అవుతారు. తర్వాత హోటల్లో ఉండి హోటల్ నుంచి 6:30కి హీ విల్ ఉప్పల్ స్టేడియంకి బయలుదేరి వచ్చేస్తారు. 6:30కి 7 o'clock షార్ప్ ప్రోగ్రామ్ విల్ స్టార్ట్. ప్రోగ్రామ్ టికెట్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, టికెట్ పర్చేస్ చేసిన వాళ్ళు స్టేడియంకి 4 o'clock నుంచి గేట్స్ ఓపెన్ అయిపోతాయి. వీ రిక్వెస్ట్ అందరినీ దయచేసి తొందరగా వచ్చి రిలాక్స్డ్గా కూర్చొని, హడావిడి లేకుండా మ్యూజికల్ కాన్సర్ట్ ఉంటుంది. 5 నుంచి మ్యూజికల్ కాన్సర్ట్ ఉంటుంది. ఎంజాయ్ మ్యూజికల్ కాన్సర్ట్ని ఎంజాయ్ చేసి దెన్ 7 o'clock ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు 2 టీమ్స్ ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు 2 టీమ్స్ ఆడబోతున్నాయి. ఒక టీంకి మన సూపర్ స్టార్ రేవంత్ రెడ్డి గారు, హూ ఇస్ అ గ్రేట్ సాకర్ ప్లేయర్, ఫుట్బాల్ ప్లేయర్. హీ లవ్స్, ఆయనకి ఇష్టమైన స్పోర్ట్ అది. ఆయనే మా బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పొచ్చు. దీనికి ఇంత క్రేజ్, గోట్ టూర్కి ఇంత క్రేజ్ రావడం ఇండియా మొత్తంలో సీఎం గారిని అందరూ చాలా ఆయన ఇచ్చే ఎంకరేజ్మెంటు, ఆయన చూపించే స్కిల్ ఆఫ్ గేమ్ ఈజ్ బికమ్ అన్ ఇన్స్పిరేషనల్ స్టోరీ. పిల్లలకి అయితే చాలా ఆయన ఇన్స్పిరేషనల్ అయిపోయారు. మన మెస్సీ గారు ఎట్టయితే ఇన్స్పిరేషన్ చేస్తున్నారో, మన సీఎం గారు అదేవిధంగా హీస్ ఇన్స్పైరింగ్ యంగ్ స్టూడెంట్స్ and sports players. Then coming back to the program, Messi and CM Garu will enter in the last 5 to 10 minutes of the game, so soccer game. Adi ayipoyinaka 20 mandi pillalతో Messi will play clinic. He will do clinic with this children. దాంట్లో సెలెక్షన్ ఏంటంటే ఒక 10 మందిని అండర్ ప్రివిలేజ్ అండ్ టాలెంటెడ్ చిల్డ్రన్ని సెలెక్ట్ చేస్తున్నాము. అదర్ 10 children are going to be picked up based on the talent. So our program ayinaka he will do his famous penalty shootout. ఆ పెనాల్టీ షూట్అవుట్ ఈజ్ మ్యాజిక్. అది ఆ మ్యాజిక్ని చూసేదానికి అందరం ఆడెళ్తున్నాము. ఆ తరువాత మెస్సీ విల్ పరేడ్ చేస్తారనమాట. గ్రౌండ్ చుట్టూతో పరిగిచ్చో నడిసో చేస్తారు, సో దట్ అందరికీ దగ్గరగా ఆయన చూడగలిగే అవకాశం కలుగుతుంది. ఆఫ్టర్ దట్ ఫెలిసిటేషన్, సీఎం గారు అండ్ మెస్సీ విల్ గివ్ అవే గోట్ కప్. 2 టీమ్స్ ఏదైతే పార్టిసిపేట్ అవుతాయో ఆ 2 టీమ్స్కి గోట్ కప్ ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్టర్ దట్ ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. అండ్ 1 point, మెస్సీ గారు ఈ గోట్ టూర్ యాక్చువల్ రీజన్ ఏంటంటే ఆయన హీస్ ప్రమోటింగ్ సాకర్, హీస్ ప్రమోటింగ్ ఫుట్బాల్. ఆ ప్రమోటింగ్ ఫుట్బాల్ అనేది ఇట్ టాక్స్ అబౌట్ ఆయన డిసిప్లిన్, ఆయన చిన్నప్పటి నుంచి ఆయన పడ్డ కృషి, ఆల్ దీస్ థింగ్స్. పిల్లలకి ఒక పెద్ద డిసిప్లిన్. మెస్సీ ఏ విధంగా ఒక ఇమేజ్ బిల్డ్ చేసుకొని ఒక సక్సెస్ స్టోరీ, అదే విధంగా మన చీఫ్ మినిస్టర్ గారు అదే సక్సెస్ స్టోరీ ఇప్పుడు చూపిస్తున్నారు. బీయింగ్ అ పాలిటీషియన్, యూ కెన్ ఆల్సో బీ అ గ్రేట్ స్పోర్ట్స్మెన్, యూ కెన్ ఆల్సో బీ డిసిప్లిన్డ్, take care of fitness and be a representative of people. So it's a great event. Andaru vachi ee great event ni chudandi. And
మెస్సీ వస్తుండంటేనే ఇప్పటికే హైదరాబాద్తో పాటు ఇతర చుట్టుపక్కల రాష్ట్రాలు కూడా ఎక్కువగా ఆసక్తిగా చూస్తున్నారు. సో టికెట్స్ కూడా చాలా రియల్ అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా పోటీ పడుతున్నారు. సో ఈ టికెట్స్ విషయంలో ఎట్లా ఉండబోతుంది? టికెట్స్ రీజనబుల్లీ ప్రైస్డ్ అండి. 1300 నుంచి స్టార్ట్ అవుతున్నాయి అఫోర్డబుల్ టికెటింగ్. అంటే 1300 నుంచి వేర్ స్టార్టింగ్. ప్లస్ మేమైతే ఏం చేస్తున్నామంటే ఒక 500 మంది గవర్నమెంట్ స్కూల్స్లో చిల్డ్రన్ని ఫుట్బాల్ మ్యాచెస్, క్విజెస్ ఇలాంటివి పెట్టి వాళ్ళకి ఫ్రీగా టికెట్స్ ఇస్తున్నాం. సో దట్ ఈ ఇన్స్పిరేషనల్ స్టోరీ ఏదైతే వీఆర్ టాకింగ్ మెస్సీ గారి గురించి వాళ్ళకి అర్థం అవ్వాలి. హౌ హీ బికేమ్ సక్సెస్ఫుల్, ఆయన జీవితంలో ఎలా సాధించాడు. ఆయన బేసిక్గా ఫుట్బాల్ స్టార్ట్ చేసినప్పుడు పెద్ద సక్సెస్ అవుతాడని అనుకోలే. ఆయన హైట్ రిస్ట్రిక్షన్ అండ్ వెయిట్ రిస్ట్రిక్షన్ వల్ల దేవర్ లాట్ ఆఫ్ ఈయన పెద్ద సక్సెస్ఫుల్ అవడం అని అనుకున్నారు. అలాంటి అవడని ఆయన హౌ సక్సెస్ఫుల్ హీ బికేమ్ అనే స్టోరీ ఈజ్ అన్ ఇన్స్పిరేషనల్ స్టోరీ. సో వీ థాట్ ఈ స్కూల్స్లో క్విజెస్ పెట్టి గేమ్స్ ఆడిపించి ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఈ కార్యక్రమం 500 చిల్డ్రన్కి వీఆర్ గివింగ్ ఫ్రీ. అండ్ లియోన్ మెస్సీ ఇప్పుడు ఇక్కడ సిటీలో వచ్చిన తర్వాత అదే రోజు వెళ్ళిపోతాడా? సో ఇక్కడ బస చేస్తాడు, విజిట్ చేస్తాడు కొన్ని ప్లేసెస్ అని చెప్తున్నారు. సో ఎక్కడెక్కడ విజిట్ చేసే అవకాశం ఉందా? లేదండి, ఆయన అరైవల్ హోటల్లోకి వెళ్ళి ఒక 2 hours రెస్ట్ తీసుకొని నైట్ మళ్ళీ ఈ కార్యక్రమం అయిపోయినాక, ఈవెంట్ అయిపోయినాక హోటల్లో హీ విల్ రెస్ట్ అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళిపోతారు. సో ఆయనకి నెక్స్ట్ డే మార్నింగ్ బాంబేలో సేమ్ ఈవెంట్ ఉంది. అంటే మెస్సీ హైదరాబాద్కు రానున్న సందర్భంలో సో ఫుట్బాల్కి ఇంకా ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకా క్రేజీ వచ్చే అవకాశం ఉందంటారా మీ మాటల్లో? 100% అండి. మెస్సీ రావడం ఈజ్ అ బిగ్ ఈవెంట్ ఫర్ సౌత్ ఇండియా. సౌత్ ఇండియా మొత్తంలో మన స్టేటు, మన సిటీని ఈజ్ హోస్టింగ్ మెస్సీ అనేది చాలా గర్వకారమైన విషయము. బికాజ్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫైనల్గా మీరు ఈ గోట్ టూర్ చీఫ్ అడ్వైజర్గా ఉండడం వల్ల హౌ డు యూ ఫీల్? I feel very responsible అండి, అండ్ ఐ ఫీల్ వెరీ లక్కీ దట్ ఐఎమ్ ఏబుల్ ఈ స్టోరీని పిల్లలు దాకా, స్పెషల్లీ నా ఫేవరెట్ సీన్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ అడాప్ట్ చేసుకుంటుంటా నేను. సో ఆ స్కూల్స్లో వెళ్ళి పిల్లలకి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ చెప్పడం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఈ ఇన్స్పిరేషన్ మెస్సీ స్టోరీతోటే మన చీఫ్ మినిస్టర్ స్టోరీ కూడా యాడ్ అవ్వబట్టి ఇంకా హ్యాపీ. అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, పోలీస్ తరఫున, మా తరఫున, ఆర్గనైజర్స్ తరఫున వచ్చే ఆడియన్స్ అందరూ దయచేసి తొందరగా వచ్చి ఆడుండే పోలీసులతో సహకరించి సేఫ్గా ఇంటికి వెళ్ళాలి. తొక్కిసలాట లేకుండా దయచేసి ఈవెంట్ని గ్రేట్ సక్సెస్ చేయండి. థ్యాంక్ యూ అండి. సాయిదా అండ్ V6 న్యూస్ హైదరాబాద్.